బజ్ ఎపిసోడ్ చూసాను నేను, శివాజీ గారిది, ప్రియా శెట్టిది. అసలు ఎంత ఎంత నవ్వుకున్నానంటే నేను, అసలు పిన్ టు పిన్ అసలు కరెక్ట్గా కొట్టినట్టు అడిగారు ప్రతిదీ అనమాట. ఎందుకంటే అసలు ప్రతిదీ ఫోటోలు వేసి కాళ్ళ మీద కాళ్ళు వేసుకోవడం ఏంటి, అసలు నువ్వు ఏం చేసావు, ఏం చేద్దామని వెళ్తున్నావు, అసలు ప్రతి క్వశ్చను అసలు శివాజీ గారు అడిగిన పిన్ టు పిన్ అసలు అన్నీ కూడా కరెక్ట్గా అడిగారు. బట్ మన ప్రియా శెట్టి దగ్గర దేనికి కూడా ఒక్క ఆన్సర్ కూడా లేదు. అసలు ఆవిడ సీరియస్గానే లేదు, అసలు బిగ్ బాస్ షోని సీరియస్గా తీసుకోలేదని అనిపిస్తుంది. సో దానికి కూడా శివాజీ గారు కౌంటర్స్ అనమాట. సో నీ ప్లేస్లో ఇంకోళ్ళు వెళ్తే వేరే వాళ్ళకి ఛాన్స్ వచ్చేది కదా, నువ్వు వెళ్ళావు, అంత సీరియస్నెస్ లేనప్పుడు ఎందుకు వెళ్ళావు అని చెప్పి. అండ్ మెయిన్ నాకు కూడా ఏమనిపించిందంటే, వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నప్పుడు కొంతమంది కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటున్నారనమాట. నేను ఆ ఎపిసోడ్ చూసినప్పుడు అనిపించింది నాకు, వీళ్ళకంటే ఇంత పొగరా, కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటున్నారు, అందరూ నార్మల్ కూర్చున్నారు కదా అని శివాజీ గారు అది ఫోటో వేసి మరీ చూపించారు. ఆ టైంలో మేము అలా అనుకోలేదు సార్, క్యాజువల్గానే కూర్చున్నారు అనుకున్నారు. కానీ బట్ బస్సులో మిగతా వాళ్ళకన్నా మిగతా వాళ్ళని ఎక్కువ మంది లేరు, మర్యాద మనీష్ అండ్ మన సృష్టివి వాళ్ళు అంతా అనిపించలేదు. కానీ నాకు ప్రియా శెట్టి ఎపిసోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను. సో తను అసలు గేమే ఆడలేదని తనే ఒప్పుకుంది జెన్యున్గా. సో ఆడియన్స్ కరెక్ట్గానే ఆవిడని బయటికి పంపించారు. సో ఈ విషయంలో ఆడియన్స్ అయితే కరెక్ట్గా జెన్యున్గా ఎవరైతే ఆట ఆడట్లేదో వాళ్ళని బయటికి తీసుకొస్తున్నారు. సో దీంట్లో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, ఓటింగ్ కరెక్ట్గానే అవుతుంది, ఓటింగ్ బట్టే బయటకు వస్తున్నారు అని కొంచెం అయితే నమ్మకం వచ్చింది. బట్ ఇక డేంజర్ జోన్లో ఇంకా మన కళ్యాణ్ ఉన్నాడు, శ్రీజ ఉంది, ఫ్లోరా ఉంది, వీళ్ళ ముగ్గురు అయితే డేంజర్ జోన్లోనే ఉన్నారు నిన్నటి వరకు. కొత్తగా ఈరోజు డేంజర్ జోన్లోకి మన సంజన గారు కూడా అడుగు పెట్టారని నా ఒపీనియన్. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కానీ, లైవ్ చూసిన తర్వాత కానీ ఆవిడ బిహేవియర్ అలాగే ఉంది నాకు. ఎందుకంటే ఆవిడకి మంచి చేసిన వాళ్ళను కూడా ఆవిడ ఎనిమీస్లా చూస్తుంది, గొడవ వేసేసుకుంటుంది, కెప్టెన్కి అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆవిడ కెప్టెన్ అయినప్పుడు నా మాట ఎవరు వినట్లేదు సార్, మరి ఇప్పుడు కెప్టెన్ మాట ఆవిడ వినట్లేదు కదా. ఫుడ్ మానిటర్ అయినప్పుడు కూడా ఈవిడ చేసే తప్పు కాదు, పక్కన వాళ్ళు చేసే తప్పు, సేమ్ థింగ్. ఇప్పుడు హరీష్ అండ్ సంజన గారు తోడు దొంగలు అయ్యారు, దానివల్ల వాళ్ళిద్దరికి ప్లస్ అవుతుందో మైనస్ అయ్యి బయటకు వస్తారో చూడాలి. మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.